మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ని విమర్శించే హక్కు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు లేదన్నారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కాంగ్రెస్ నాయకులు. ధర్మారంలో మీడియాతో మాట్లాడిన వారు ధర్మపురిలో మాజీ మంత్రి కొప్పుల మంత్రి లక్ష్మణ్ కుమార్పై చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నామన్నారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ త్యాగం చేస్తేనే నీవు గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అయ్యాన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఇంకా కూడా భూకబ్జాలు చేస్తున్నారన్న వారు దీనికి కావాల్సిన ఆధారాలు కూడా బయటపెడతామన్నారు. దీనిపై చర్చకు మేము సిద్ధమని, మీరు సిద్ధంగా ఉన్నారంటూ కొప్పులను సవాల్ చేశారు. అధికారం లేకపోవడంతో కొప్పులకు మతిస్థిమితం తప్పినట్లుందని, అందుకే లేని మాటలు ఈశ్వర్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కొప్పులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడారన్నారు. ధర్మపురి ఇసుక క్వారీల దగ్గరకు వెళ్తే అక్కడకు మీకు స్థానికులు సరైన సమాధానం చెప్తారని వార్నింగ్ ఇచ్చారు. మీ లెక్క ఇండ్ల అండ్లాని తేడా లేకుండా మీరు చేయని ఒక దందా లేదు. అయ్యా, మీరు ఈ విధంగా మీరు మంత్రిగా ఉన్నప్పుడు నేరెళ్లలో ఇసుక తరలింపును అడ్డుకున్న దళిత సోదరులని ఒక రకంగా ఇబ్బందులు పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించినప్పుడు మీరు మాట్లాడితే మంచిగా ఉంటుందని చెప్పి కొప్పుల ఈశ్వర్ గారిని ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ధర్మపురిలో ఏదైతే ఇసుక రీచ్లు ఉన్నాయో అక్కడికి వెళ్ళి మాట్లాడండి, అక్కడ స్థానికులే మీకు సరైన సమాధానం చెప్తారని చెప్పి ఆ మంత్రి గారు మొన్న ఇదే ఇసుకకు సంబంధించి 100 రూపాయలు తీసుకున్నట్టయితే మేము నా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పి మీకు సవాల్ చేసినాడు. మీరు నిరూపించండి, ఇప్పటికైనా సిద్ధంగా ఉంటాం. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనే త్యాగధనుడు, త్యాగం చేస్తే నువ్వు ఎమ్మెల్యే అయినావు, ఒక్కసారి ఎమ్మెల్యే అయినా మంత్రి అయినావు అంటే మంత్రి కావద్దా? ఈ ధర్మపురి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనేది ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. ఏం తెలియనట్టు ఒక ఇసుక దందాన్ని పట్టుకొని ఇసుక దందా అని చెప్తా ఉన్నారు కదా. ఇప్పటికైనా మీరు నిరూపించాలని చెప్పి ఈ ప్రెస్ ముఖంగా మేము సవాల్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ సొమ్మును ఖజానా చేసి తిని మరిగిర్రు. అది ఎందుకంటే వాళ్ళకి ఇంకా మేము ఇక ఆ ప్రభుత్వంలో ఉన్నాము, ఇంకా మేము దిగమింగాలన్న ఆలోచనతో ఈరోజు కూడా మట్టి మాఫియా చేసే వాళ్ళు కూడా మీ టీఆర్ఎస్ నాయకులే. దీన్ని కాదని నిరూపించగలవా? ఏమాత్రం ఈ 74 సంవత్సరాల వయసులో మతిస్థితం కోల్పోయి నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఖబర్దార్ కొప్పుల ఈశ్వర్ గారు, ఇక ముందైనా నోరు జాగ్రత్త వచ్చుకో. నిన్నగాక మొన్న నీ టీఆర్ఎస్ నాయకులు కూడా ఇంకా భూ కబ్జాలు చేస్తున్నారు. ఇవి రేపు ఒక వారం రోజుల పూర్తి ఆధారాలతో నువ్వే టైమి నీ ఇంటికి వస్తాం, నీకు మొత్తం పూర్తి ఆధారాలతో నీ ఇంటికి వచ్చే నిరూపిస్తాం. దీనికి నువ్వు ఛాలెంజ్ నిలబడతావా? మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ ఏ దందా చేస్తున్నారు ఒక్కళ్ళ పేరు చెప్పు. అరే మీ ఒడిగో ఈ భూ కబ్జా చేస్తుండు, భూమి దందా చేస్తుండు, మట్టి అమ్ముకుంటురు. మా దగ్గర ఎవరైనా బతుకు తీర కోసం వచ్చిన వాళ్ళను కూడా మేము సరే అంటున్నాం, కానీ ఎవరిని కూడా ఇలాంటి నీ దగ్గర సంపాదించుకొని మళ్ళీ కాపాడుకోవాలని ఉన్నోళ్ళను కూడా మా మంత్రి గారికి క్షమించే ప్రసక్తే లేదు. ఈ విషయాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే